అనిరుద్ రెడ్డి గారు, జనసేన పార్టీ తెలంగాణలో అడుగు పెట్టడానికి అవకాశం ఇవ్వరా? ఎందుకంటే ఈరోజు జరగాల్సినటువంటి తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభను అనుమతి ఇవ్వకుండా ఆపేశారు. ఎందుకు ఆపేశారు? హలో 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 ఇప్పుడు ఆయన తిరగనివ్వము తిరగొద్దని ఇప్పుడు నేనైతే అనలేదు. నేను ఒకటే అని నేను తెలంగాణ వాళ్ళది నరదిష్టి వాళ్ళ కళ్ళు పడి కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ చచ్చిపోయినాయి, బహుశా దాని వల్లనే తెలంగాణ వచ్చింది. అది కూడా సెటైర్ గా నవ్వుకుంటా మాట్లాడదని నేను బాధపడి నేను అన్నాను, ఇట్లా తప్పు మాట్లాడాను, నీ మాటలు వెనక్కి తీసుకో అని చెప్పి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని ఏమని మాట్లాడిండో, నేను అరెస్ట్ చేస్తుంటే నేను అరెస్ట్ చేయొద్దన్నా అని చెప్పేసి. అంటే ఇది ఎప్పటి నుంచి డిప్యూటీ సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఇట్లా పోలీసు వాళ్ళకి అరెస్ట్ చేయమంటే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఏదన్నా సెక్షన్స్ ప్రకారం బెయిలబుల్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలనేది సెక్షన్స్ ప్రకారం ఉంటుంది ఏ కేసెస్ బుక్ చేస్తే. సో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆంధ్ర నుంచి పోలీసు వాళ్ళని పంపించి నువ్వు అరెస్ట్ చేస్తామంటే కరెక్ట్ కాదు. ఈ రెండు విషయాలపైన నేను మాట్లాడాను. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన ప్రెస్ మీట్ పెట్టింది తెలంగాణలో కోసం కాదు, అటు ఆంధ్రాలో కోసం కాదు, అటు అమిత్ షా మోడీ వినాలని పెట్టిండు. అంటే నేను ఇక్కడ కూడా స్ట్రాంగ్ ఉన్నాను, నాకేం ప్యాకేజ్ ఇస్తావు, నాకు ప్యాకేజ్ ఇస్తే నేను ఇక్కడ కూడా తిరుగుతా. 2019 ఆయన సింగిల్ గా పోయిండు, రైట్, ఒక్కటి గెలవలే. 2 ప్లేస్ ఆయన పోటీ చేస్తే కూడా గెలవలే. మన 2024 లో ఆయన పొత్తు పెట్టుకొని పోతే గెలిచిండు, అది కూడా టీడీపీ వాళ్ళ వల్ల. ఇప్పుడు ఇక్కడ కూడా నాకు డౌట్ ఏంటంటే ఎవరితో పొత్తు పెట్టుకుంటారు, అటు బీఆర్ఎస్ తో పెట్టుకుంటారు. ఈరోజు మీరు చూస్తే మాట్లాడిందంటే ఈ టార్గెటెడ్ కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ మళ్ళీ బీజేపీ వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతాడు, బీఆర్ఎస్ వాళ్ళ గురించి మంచిగా మాట్లాడతాడు. మళ్ళీ ఏమంటాడు, నేను అక్కడ సీఎంఏ కాలేదు ఇక్కడ ఏమవుతాను మళ్ళీ ఆయన్నే మాట్లాడతాడు. మళ్ళీ ఇది కాకుండా కూడా ఇంకోటి ఈ రోజు నాకు ఎంత చీప్ గా అనిపించిందంటే, ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది టార్గెట్ చేసి రెచ్చగొట్టడం వల్లే ఆయన ఈరోజు నేను వస్తాను, ఇక్కడ పోటీ చేస్తాను, మీ అయ్యే జాగీరా తెలంగాణ ఏమైనా నన్ను అడ్డుకుంటారా అని అడుగుతున్నారు. రాజకీయాల్లో రెచ్చగొడితే వచ్చానంటే ఆయన రాజకీయ నాయకుడే కాదు. రాజకీయ నాయకుడు పేషెన్స్ ఉండాలి, ఒక డిగ్నిటీ ఉండాలి, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ఒక లీడర్స్ ని తయారు చేయాలి. ఈయన ఎవరిని లీడర్ తయారు చేసిండు, వీళ్ళన్న నాగబాబుని తయారు చేసిండు ఎమ్మెల్సీగా. ఈయన జనసేన తిరుగుదని తయారు చేసిండు ఏమన్నా ఈయన లీడర్ అనే దానికి. ఈయన కేవలం చిరంజీవి గారు లేకుంటే హూ ఇస్ పవన్ కళ్యాణ్? నిజంగా చెప్పండి. కాదు, ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా సార్ ఆయన. నౌ డిప్యూటీ సీఎం. ఎట్లా చిరంజీవి గారి పేరు చెప్పుకునే కదా ఈయన సొంతంగా ఎక్కడ వచ్చిండు, సొంతంగా ఎక్కడ వచ్చిండు. సరే, ఈయన సొంతంగా వచ్చినప్పుడు 2019 అది కూడా గెలవాలి కదా. నౌ ఈజ్ పెట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, ఈజ్ ద పెట్ ఆఫ్ మోడీ గారు. మోడీ గారు బీజేపీ వాళ్ళ పైన భుజం కనెక్ట్ ఈయన భుజమే దక్కుతుంది మీటింగ్స్ వల్ల. ఐ జస్ట్ వాంట్, నేను ఒకటే అడుగుతాను, డిప్యూటీ సీఎం గా ఎన్నిసార్లు ఆంధ్రాలో ఉన్నాడు, ఎన్నిసార్లు తెలంగాణ ఉన్నాడు. వీకెండ్స్ అయితే ఇక్కడే ఉంటారు, వీక్ డేస్ లో కూడా కాదండి. వీకెండ్స్ కి వారానికి ఒక్కరోజు అక్కడ పోయి వస్తాడు, చెక్ చేసుకోండి. ఆన్ హూస్ కాస్ట్? ఇక్కడికి వస్తే పోలీస్ సెక్యూరిటీ తెలంగాణ, ఇక్కడ ఏంది ఇది? అంటే నాకు తెలిసి ఒకటి అందరికి ఒక మిత్ అనేది ఉంటుంది. ఒకటి అందరు ఏమనుకుంటారంటే తమిళనాడులో ఎవ్రీ 5 years కి ఇదేంటి గవర్నమెంట్ మారుతుంటది, ఆంధ్రప్రదేశ్ కూడా అట్టనే. సో వీళ్ళకి ఏమైపోయిందంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ రాదు, మా పరిస్థితి ఏంది, మేము ఓడిపోతామేమో. సో మాకు బ్యాకప్ ప్లాన్ ఉంటుంది కదా, ఏ ప్లాన్ బి ప్లాన్ అనేది పొలిటీషియన్స్ కింద. బి ప్లాన్ ఇప్పుడు తెలంగాణ.